సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమెద్ది గ్రామం వద్ద సోమవారం 11:45 సమయంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది మంద ఓబులేస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది మంద ఓబులేస్ మీడియాతో మాట్లాడుతూ కుంటిమెద్ది గ్రామంలో దళితులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి స్వీట్లు పంపిణీతో పాటు చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి అటువైపు వెళ్ళే వారందరికీ కూడా మంచినీటిని మజ్జిగను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జయచంద్ర నాయుడు, మారుతి ప్రసాద్, రాయల్, బోయ నరేష్, రంగయ్య, వెంకటేష్లు, గంగప్ప, రామాంజనేయులు, నారాయణ స్వామి, ఆది కొండప్ప, ఆదిశేషు, మధు, ఎస్సీ కాలనీకి సంబంధించిన దళితులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండల కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. హంపాపురం గ్రామంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీదేవి, ఎస్సీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజగోపాల్ తదితరులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హంపాపురం గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ విధంగా సత్యసాయి జిల్లాలోనే రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు రామగిరి మండలం కుంటిమెద్ది గ్రామ 3 రోడ్లు కూడలిలో అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలేసి నివాళులు అర్పిస్తూ కేక్ కట్ చేసి ఆయనకి మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు ఇక్కడ కుంటిమెద్దిలో ఆయన ఒక పటానికి ఆయన ఫోటోకి పూలమాలలేసి ఇక్కడ ఉండబడినటువంటి ఈ గ్రామంలో ఉండబడినటువంటి ఎస్సీ కాలనీ ఊరందరూ కూడా కలిసి ఊర్లో ఉండబడినటువంటి పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఇక్కడికి ఆయనకి పూలమాలలేసి నివాళులు అర్పించినటువంటి ఘనత ఈ గ్రామస్తులకే దక్కుతుందని చెప్పనని ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ ఈ పండుగ వాతావరణం జరుపుకోవడము ఎంతో మాకు అదృష్టంగా భావిస్తున్నాము. మా గ్రామస్తులందరూ పెద్దలందరూ కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి గ్రామంలో ఉండబడినటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడము చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకే సంబంధం కూడా ఆయన లేకపోతే ఈరోజు రాజగోపాల్ ఫోటో వేసుకునేవారు కాదు. శివ కానీ ప్రసాద్ కానీ ఇట్లా ఇంకా పిల్లలు కానీ ఏ విధంగా ఉందో ఇప్పుడున్న పిల్లలు ఎదుర్కొనలేదు కాబట్టి దాని వాల్యూ మనకు చేయడం లేదు. ఆ హక్కులను ఇచ్చింది అంబేద్కరు కాబట్టి ఆయన గురించి తెలుసుకుందామనే విషయము జ్ఞానం పిల్లలకి లేదు.